వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా నిద్రలో ఛాతి మీద ఎవరో కూర్చున్నట్లుగా అనిపించడం, ఛాతి బరువుగా అనిపించడం, నిద్ర లేవాలన్నా లేవలేని పరిస్థితి ఉండడం అనేది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. చాలా మందిలో ఇది రెగ్యులర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఏంటి ప్రాబ్లం, ఎందుకు వస్తుంది, సో ఏ డాక్టర్ని కలవాలి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చాలా మంది ఎలా చెప్తారంటే నిద్ర డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది, అంటే ఏదో ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్లుగా, ఇంకా కొందరు విలేజెస్లో చెప్తారు ఏంటంటే దయ్యం వచ్చి ఛాతీ మీద కూర్చుంది అన్నట్లుగా, బరువుగా లేవాలనిపిస్తున్నా లేవలేకపోతున్నాం అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉన్నామని. అంటే ఇది అసలు మెడికల్ పరిభాషలో అసలు దీన్ని ఏమంటారు? ఇది ఒక హెల్త్ ఇష్యూ ఏనా? ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంటుంది? మెడికల్ టర్మినాలజీలో మనం ఈ ప్రాబ్లం సర్వసాధారణంగా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం. దీన్ని మనం స్లీప్ పెరాలసిస్గా సంభాషించవచ్చు. స్లీప్ పెరాలసిస్ అంటే వాళ్ళు లేవాలనుకుంటారు కానీ లేవలేరు. సో అది ఒక సివియర్ స్ట్రెస్ బాడీలో ఎక్కువైనప్పుడు మన బ్రెయిన్లో సంఘర్షణ, సెరటోనిన్, డోపమిన్ అనే మెయిన్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల ఈ స్లీప్ పెరాలసిస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మెయిన్గా మెడికేషన్స్తో పాటు కొన్ని స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ లైక్ మైండ్ఫుల్నెస్, అంటే మన నాడి మీద మనమే బ్రీదింగ్ ఫోకస్ చేసుకొని బ్రీదింగ్ చేయడం ఒకటి, రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం రెండోది, అండ్ మెడిటేషన్ చేయడం మూడోది. ఇవి రెగ్యులర్గా చేసుకుంటే స్ట్రెస్కి దూరం ఉంటే మనము ఈ స్లీప్ పెరాలసిస్ బారిన పడకుండా ఉండొచ్చు. అంటే ఇది ఎప్పుడైనా ఒకసారి ఇలా ఫీల్ అవుతారా? రెగ్యులర్గా రోజు ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారా? రెగ్యులర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇంకా వేరే కారణాలు ఆలోచించాల్సి వస్తుందండి. ఒకవేళ వాళ్ళు నిద్రలోంచి ఉలిక్కి పడి లేస్తున్నారు, వాళ్ళకి ఛాతీ మీద దమ్ము వస్తుంది, దాంతోపాటు ఛాతీ నొప్పి కూడా ఉంటుంది అంటే అది హార్ట్ రిలేటెడ్గా కూడా ఉంటుంది. దాన్ని మనం ఆర్థోప్నియాగా మనం పరిగణిస్తాం. ఆర్థోప్నియా అంటే వాళ్ళు నిద్రలోంచి సడన్గా ఉలిక్కిపడి గాలి కోసం కిటికీ దగ్గరకు వెళ్ళి గాలి ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎవరికి జరుగుతుంది అంటే హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి వాళ్ళ సర్క్యులేషన్ అంతా కూడా బ్యాక్ ప్రెషర్ వెళ్ళి సో అలా ఉలికి పడేటట్టు చేస్తుంది బాడీ. అదొక అర్లీ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్, అంటే హార్ట్ మీద తొందరగా ఫెయిల్ అవుతున్నట్టు దాని అర్థం అనమాట. నిద్రలోంచి సడన్గా ఉలిక్కిపడి దమ్ము కోసం వెళ్తున్నారు అంటే. సో అలా ఉన్నప్పుడు మనం హార్ట్ యొక్క టెస్ట్లు కానీ కార్డియాలజిస్ట్ని ఆర్ న్యూరాలజిస్ట్ ఆర్ జనరల్ ఫిజిషియన్ కలిసి హార్ట్ని థరోగా ఎవాల్యుయేట్ చేసుకొని మనము దీని యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడము, ఇంకొకటి వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, దాన్ని ఆర్థోప్నియాగా పరిగణిస్తాం. ఓకే, ఎవరైనా ఛాతీ మీద కూర్చున్నట్లుగా, బరువు పెట్టినట్లుగా, కల్లో ఏదో వచ్చినట్లుగా, లేవలేకపోతున్నట్లుగా అనేది ఇది స్లీప్ పెరాలసిస్. ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ని కలవాలి. న్యూరాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్ ఇద్దరిని కూడా కలవాల్సి వస్తుంది. ఓకే, స్ట్రెస్ లేనిది ఎవరికి డాక్టర్ గారు? అందరికీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అందరికీ ఉంటుంది, బట్ స్ట్రెస్ని మనం ఎంత పరిమితిలో దాన్ని మన థ్రెషోల్డ్ని మనం పెంచుకొని దాన్ని ఎంత పరిమితిలో మనం ఉంచుకుంటున్నాం, మన ఇన్హెరెంట్గా కెపాసిటీ మనం ఎంత దాన్ని హ్యాండిల్ చేసుకుంటున్నాం అనే దాన్ని ఇంపార్టెంట్. సో దానికి ఈ స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ రెగ్యులర్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ డైలీ లైఫ్లో మనకు యోగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎక్సర్సైజ్ మన పార్ట్ ఆఫ్ లైఫ్గా అయిపోవాలి. మనం ఫుడ్ ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నామో దాన్ని కూడా మనం పరిగణలో పెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంకా నిద్ర డిస్టర్బ్ అవ్వడము, నిద్రలో ఉలిక్కిపడి లేవడము, కలవరింతలు, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా బ్రీతింగ్ ఇష్యూ లేకుండా నిద్రలో కలవరింతలు ఇలా ఉండడం కూడా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్ 100%. ఇలా ఉన్న వాళ్ళకి స్లీప్ హైజీన్ ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఈ ఫోన్ అడిక్షన్ ఎక్కువ అవడం వల్ల, బికాస్ ఇంటర్నెట్ విచ్చలవిడిగా డేటా అవైలబుల్ ఉండడం వల్ల, సో చాలామంది కూడా వాళ్ళ రొటీన్ని చాలా మార్చేస్తున్నారు. అంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ మూవీస్ చూడడం, దానికి అడిక్ట్ అయిపోవడం, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎక్కువ చూడడం, అది కాన్స్టెంట్ మనం ఏవి చూస్తున్నామో దానికి రిలేటెడ్గా ఆల్గోరిథం అలా డిజైన్ చేస్తారు. దానికి రిలేటెడ్గా ఆ రీల్స్ వచ్చేసరికి దాన్ని స్క్రీన్ టైంకి అడిక్ట్ అయిపోయి పడుకోవాల్సిన నిర్దిష్టమైన టైంలో పడుకోకపోవడం వల్ల ఈ సంఘర్షణ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో అది వాళ్ళ నోటీస్ లేకుండానే అలా ఇన్బిల్ట్గా లోపల స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోతుంది. సో వన్స్ ఒకసారి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అసలు సరిగా నిద్రపోకపోతే మెదడు మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు సింపుల్, ఫోన్కి రీఛార్జ్ ఎలా అయితే అవసరమో మన బాడీకి కూడా రీఛార్జ్ అనేది అవసరం. ఈవెన్ మన ఎవ్రీ సెల్, మన బాడీ యొక్క కొన్ని లక్షల కోట్ల సెల్స్ యొక్క కలయికనే మన బాడీ.
సో ఆ ఎవ్రీ సెల్ కూడా రిపేర్ అవ్వాలి. సో పడుకున్నప్పుడే మనకు బాడీలో ఈ రిపేర్ మెకానిజం అనేది జరుగుతుంది. ఆ రిపేర్ మెకానిజం కరెక్ట్గా చేసేది స్లీప్ అనమాట. సో స్లీప్లో ఉన్నప్పుడు అన్ని చెడిపోయిన సెల్స్ని అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అండ్ కొంచెం పాడైన సెల్స్ మళ్ళీ రిపేర్ జరగడం జరుగుతుంది. సో ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది కరెక్ట్ లేకపోతే ఈ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. సో దాన్ని మైటోఫేగి అని కూడా అంటాము, ఆర్ ఆటోఫేగి అని కూడా అంటాం మెడికల్ టర్మినాలజీలో. సో ఈ ఆటోఫేగి సరిగ్గా జరగకపోతే సివియర్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఆ సివియర్ స్ట్రెస్ క్యాన్సర్కి దారితీయడం, ఆ సివియర్ స్ట్రెస్ డయాబెటీస్కి దారితీయడం, ఆ సివియర్ స్ట్రెస్ ఆటోఇమ్యూన్ డిజీజెస్కి దారితీయడం జరుగుతుంది. సో కాన్స్టెంట్ స్ట్రెస్ లేకుండా ఆల్వేస్ రిలాక్సేషన్ టెక్నిక్స్, ఆ స్ట్రెస్ని మనము అధిగమించే టెక్నిక్స్ మనము మన దైనిక లైఫ్లో మనం అవలంబించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మెదడు బాగుండాలి అంటే స్ట్రెస్ లేకుండా ఉండాలి. స్ట్రెస్ లేకుండా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం ఇస్తున్నాం న్యూట్రిషన్గా అంటే ఫుడ్ని మనం డివైడ్ చేసుకున్నట్టయితే 100% ఒక 100 క్యాలరీస్ మనం కనుక తీసుకున్నట్టయితే అందులో 50 క్యాలరీస్ ప్రిడామినెంట్గా మనకు కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. ఆ మిగతా 50 క్యాలరీస్ అందులో హాఫ్ ఆ మిగతా 25% ఆ 50లో మనము ఫ్యాట్స్ నుంచి రావాలి, ఇంకా 25% ప్రోటీన్స్ నుంచి రావాలి. సో ఇలా బ్యాలెన్స్ డైట్ కనుక ఉన్నట్టయితేనే మనకు ఆ బాడీలో ఉన్న హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, హార్మోన్స్ ఫంక్షన్ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ జరిగి మన బాడీ అనేది కూడా కరెక్ట్ ఫంక్షన్ చేస్తుంది, మనకు కూడా సపోర్టింగ్ బాగుంటుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్. చాలామంది అసలు ఉప్పు తీసుకోరు, అంటే ఇప్పుడున్న డైట్ వల్ల భయపడుతూ ఉంటారనమాట. ఏం తీసుకుంటే మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయని సరైన న్యూట్రిషన్ లేని ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటారు. ప్లేట్ చూస్తే అసలు దాంట్లో ఏం ఫుడ్ ఉండదు. ఇది కూడా బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది. డెఫినెట్లీ. అండ్ ఎస్పెషల్లీ మనం చెప్పాలంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు చిన్నప్పటి నుంచి మన ఫాదర్స్ నుంచి కూడా మనకు వచ్చిన అలవాటు ఏంటంటే ఎక్కువ రైస్ ఈటర్స్, ప్రిడామినెంట్లీ మనం రైస్ ఎక్కువ తింటాం. సో రైస్ తినడం వల్ల రైట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. రైస్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఎనీ రైస్ ఈజ్ గుడ్. కానీ దాన్ని పరిమితి లిమిట్స్లోనే తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ రైస్ తీసుకొని మీరు మిగతావన్నీ అవాయిడ్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. చాలామంది రైస్ తింటారు, వెజిటేబుల్స్ అన్ని వదిలేస్తారు. రైస్ తింటారు, గ్రేవీ వేసుకుంటారు, చికెన్ పక్కన పెట్టేస్తారు. సో గ్రేవీతో పాటు అండ్ చికెన్ కూడా ఈక్వల్ అమౌంట్ తీసుకోవాలి. వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏవైనా బ్యాలెన్స్గా తీసుకున్నప్పుడే మనకు బాడీకి పోషక విలువలు కరెక్ట్గా అంది మనకు బాడీ యొక్క ఫంక్షన్స్ కూడా మంచి జరుగుతాయి. ఓకే. అంటే కొందరు చాలా షార్ప్గా ఉంటారు, కొందరు అయితే మరి డల్గా ఉంటారు, ఇంకొందరు బ్లంట్గా ఉంటారు. ఇది బ్రెయిన్లో ఏ మార్పుల వల్ల వస్తుంది డాక్టర్ గారు ఇట్లా? అంటే షార్ప్గా ఉండడం, బ్లంట్గా ఉండడము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు పెరుగుతున్న వాతావరణం అండి. చాలా దాని వాతావరణం యొక్క ప్రభావం చాలా ఉంటుంది. వాతావరణం ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ క్లైమేట్, అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళకి కల్పించిన ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి పెట్టిన ఫుడ్ కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా దే కీప్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. వాటి ఇంపార్టెన్స్ కూడా మైండ్ మీద చాలా ఉంటుంది. సో కొంతమంది పిల్లలు ఎందుకు షార్ప్ ఉంటారు, కొంతమంది ఎందుకు బ్లంట్ ఉంటారు అంటే ఎస్పెషలీ జెనెటికల్గా కూడా ఉంటుంది 50% ఎన్విరాన్మెంటల్గా కూడా ఉంటుంది. ఆ 50% ఎన్విరాన్మెంటల్ని మనం ఎంత మంచిగా మన పిల్లలకి ఎంత మంచిగా మనం పెంపొందిస్తున్నాం, ఎంత మంచిగా అందిస్తున్నాం, దాన్ని బట్టి బ్లంట్గా ఉన్న వాళ్ళు కూడా షార్ప్గా మారే ఆస్కారం ఉంటుంది. ఓకే. సో ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు లేదా బాగా అరుచుకోవడాలు అవి కూడా బ్రెయిన్ మీద, అంటే చిన్నపిల్లల బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి సాధ్యమైనంత వరకు పిల్లల ముందు గొడవ పడకపోవడమే బెటర్. ఎస్. సో బ్రెయిన్ హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. సో స్ట్రెస్ లేకుండా ఉండాలి, పరిమితికి మించి ఆలోచనలు ఉండాలి, మంచి నిద్ర ఉండాలి. అండ్ ఫుడ్స్లో మనం బ్రెయిన్ ఫుడ్స్ కనుక చూసుకున్నట్టయితే హై యాంటీ ఆక్సిడెంట్ డైట్ అని బ్రెయిన్ డైట్ అంటాము. ఈ యాంటీ ఆక్సిడెంట్ డైట్లో ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విటమిన్ ఏ, విటమిన్ ఈ అండ్ విటమిన్ సి. విటమిన్ ఏ వచ్చేసి ఈజ్ వెరీ రిచ్ ఇన్ క్యారెట్స్. ఓకే. మరి అట్ ద సేమ్ టైం క్యారెట్స్ అందరు తినొచ్చు అంటే కొంచెం డయాబెటిక్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇవ్వకూడదు కాబట్టి కొంచెం మోడరేషన్లో తీసుకోవాలి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు. క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ ఇవన్నీ కూడా దుంపలు అంటాం కదా. సో భూమి లోపల వచ్చేటివన్నీ కూడా షుగర్ని ఎక్కువ పెంచేస్తాయి. సో దాన్ని మనం పరిమితి లిమిట్స్లోనే తీసుకోవాలి, విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్.
అండ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ వచ్చేసి మన వీట్ అండి. కామన్గా మనం చపాతీస్ తింటాం కదా, దాంట్లో విటమిన్ ఈ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఎగ్స్లో కూడా ఉంటుంది అండ్ చికెన్లో కూడా ఉంటుంది విటమిన్ ఈ. అండ్ విటమిన్ సి వచ్చేసి మనకు అన్ని సిట్రస్ ఫ్రూట్స్, నారింజ కానీ, మోసంబి కానీ, బత్తాయికాయ కానీ, ఇవన్నీ కూడా వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, అన్ని టైప్స్ ఆఫ్ బెర్రీస్. సో అన్ని టైప్స్ ఆఫ్ బెర్రీస్లో విటమిన్ సి అనేది చాలా అధికంగా ఉంటుంది. బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్ కూడా. అది రిపేర్ అవ్వడానికి అండ్ ఎట్ ది సేమ్ టైం కొత్త న్యూరాన్స్ని పుట్టించడానికి అండ్ బ్రెయిన్లో జరిగే ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గించడానికి ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఎస్పెషల్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం చూస్తున్నాము ఫ్లాక్ సీడ్స్ అని చెప్పి, చియా సీడ్స్ అని చెప్పి, అవన్నీ కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం నట్స్ కూడా అండ్ ఎస్పెషల్లీ ఫ్లాక్ సీడ్స్, నట్స్లో మనము వాల్నట్స్ కనుక మనం తీసుకున్నట్టయితే అది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని నార్మలైజ్ చేస్తుంది. అంటే ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్, ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నార్మలైజ్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అది వాల్నట్ అనేది బ్రెయిన్ లాగా ఉంటుంది, బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా చెప్పే డాక్టర్ గారు, న్యూట్రిషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అందరూ హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఏదైనా కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తుంది, నిద్రలో ఎవరో మన ఛాతీ మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది, లేదా నిద్రలో ఉలికిపడి లేస్తున్నారు, బ్రెత్లెస్నెస్ ఉంది అన్నప్పుడు ఒకసారి దాన్ని ఈజీగా తీసుకోకుండా డాక్టర్ అట్లీస్ట్ బేసిక్ ఈసీజీ తీసుకొని, ఈ ఉలికిపడడంతో పాటు నేను ప్రజలకి ఇంకో చెప్పాలనుకునేది ఏంటంటే, కాళ్ళ వాపులు ఏమైనా వస్తున్నాయో చూసుకోవాలి, కంటి కింద వాపులు ఏమైనా వస్తున్నాయో చూసుకోవాలి. అండ్ 2 అడుగుల నుంచి ఒక 10 అడుగుల్లో నడిస్తే దమ్ ఏమైనా వస్తుందో చూసుకోవాలి. ఇవన్నీ ఈ సైన్స్లో ఏదన్నా అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ సైన్స్లో ఏ సైన్స్ ఉన్నా కూడా ఎంబటే డాక్టర్ని కలిసి ఈసీజీ అండ్ 2Dకో చేసుకుంటే మనం ఎర్లీగా హార్ట్ ఫెయిలియర్ని డిటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సైన్స్ చెప్పాం కదా అని ఇది ఉంది ఇది లేదు, ఇది ఉంది ఇది లేదు, సరే ఇది లేదు కదా వెళ్ళకూడదు డాక్టర్ దగ్గరికి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ 40 years తర్వాత అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అందరూ మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months చేసుకోవాల్సిన మెయిన్ టెస్ట్లు చెప్తాను. ఒకటి థైరాయిడ్ చేసుకోవాలి, కాల్షియం చేసుకోవాలి, విటమిన్ డి చేసుకోవాలి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోవాలి, అండ్ ర్యాండమ్ షుగర్. ఈ 5 టెస్టులు మట్టుకి అందరు చేసుకోవాలి ఆఫ్టర్ 40 years, బోత్ ఫర్ ఉమెన్ అండ్ మెన్. ఇవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, బేసిక్ మనకి బాడీలో ఉన్న ఫంక్షన్స్ ఎలా ఉంది అనేది ఒక బ్రాడ్ ఐడియా వస్తుందండి. సో దానివల్ల మనకు డయాబెటీస్ అటాక్ అయినా, బ్లడ్ ప్రెషర్ అటాక్ అయినా, ఈ వీటిలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లిపిడ్ ప్రొఫైల్, ఆర్ఎఫ్టి, ఈసీజీ అండ్ ర్యాండమ్ షుగర్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి అందరూ. సో కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అదే చెప్తున్నాము. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఉంది, లేదంటే లేదు అని డాక్టర్లు తెలియజేస్తారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.